వెల్కమ్ టు అవినాబార్. నేను లోకేష్. రీసెంట్‌గా 2025 నుంచి 26 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియేట్ టైమ్ టేబుల్ అనేది రిలీజ్ అయింది. ఒక్కసారి దాని డీటెయిల్స్ ఏందో మనం చూద్దాం. ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే 25/2/2026 బుధవారం రోజున ఫిబ్రవరి 25వ తేదీన పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది జరగడం జరుగుతుంది. అలానే పక్క రోజు 26/2/2026లో పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ అనేది సెకండ్ ఇయర్‌కి సీనియర్ ఇంటర్‌కి జరగనుంది. తర్వాత చూసుకున్నట్లయితే 27/2/2026 అంటే ఫిబ్రవరి 27వ తేదీన పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 అనేది ఫస్ట్ ఇయర్‌కి జరగనుంటే 28/2/2026 శనివారం రోజున ఇంగ్లీష్ పేపర్ 2 సీనియర్ ఇంటర్కి జరగనుంది. అలానే మధ్యలో 1వ తేదీ ఖాళీ వచ్చింది. తర్వాత 2/3/2026 అంటే మార్చి 2వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1A ఇది ఫస్ట్ ఇయర్కి జరగనుంటే 3వ తేదీ అంటే మార్చి 3వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2A అది సీనియర్ ఇంటర్కి జరగనుంది. తర్వాత 4వ తేదీ గ్యాప్ వచ్చింది ఇద్దరు జూనియర్ ఇంటర్కి సీనియర్ ఇంటర్కి. తర్వాత 5వ తేదీ మార్చి 5వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B ఇది ఫస్ట్ ఇయర్ జరగనుంటే 6వ తేదీన మార్చి 6వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B అది సీనియర్ ఇంటర్కి జరగనుంది. దాని తర్వాత మళ్ళీ 7, 8 గ్యాప్ వచ్చిన తర్వాత 9వ తేదీ ఫిజిక్స్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్కి జరగనుంటే 10వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2 అది సీనియర్ ఇంటర్కి జరగనుంది. దాని తర్వాత మళ్ళీ 11వ తేదీ గ్యాప్ వచ్చింది ఇద్దరికి సీనియర్ ఇంటర్ కానీ జూనియర్ ఇంటర్ కానీ మళ్ళీ 11వ తేదీ గ్యాప్ వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే 12/3/2026 కెమిస్ట్రీ పేపర్ 1 ఫస్ట్ ఇయర్కి జరగనుంటే 13/3/2026 మార్చి 13వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2 ఇది సీనియర్ ఇంటర్కి జరగనుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్యాప్ ఏం లేకుండా 14/3/2026 అంటే మార్చి 14వ తేదీన బైపీసీ వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఇది బైపీసీ వాళ్ళకి జరగనుంది. దాని తర్వాత 15వ తేదీ గ్యాప్ వచ్చి 16వ తేదీన సీనియర్ ఇంటర్ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 జరగనుంది. దాని తర్వాత 17/3/2026 మార్చి 17వ తేదీ మంగళవారం రోజున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 జియోగ్రఫీ పేపర్ 1 అది ఫస్ట్ ఇయర్ జరగనుంటే తర్వాత రోజు 18/3/2026 మార్చి 18వ తేదీ ఏదైతే ఉందో బుధవారం రోజున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 జియోగ్రఫీ పేపర్ 2 అది సీనియర్ ఇంటర్ జరగనుంది. ఇది రిలీజ్ అండ్ టైం టేబుల్. దీన్ని బట్టి మీరు ఒకసారి చూసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి మీ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేయండి.